యాజ్ అ డైరెక్టర్ సార్ ఈ సినిమాలో టఫెస్ట్ సీన్ ఏమైనా ఉందా, అంటే మీరు రాయడం కానీ లేకపోతే డైరెక్ట్ చేయడం కానీ, వాట్ వాజ్ దట్ సీన్, కెన్ యూ టెల్ us అబౌట్ దట్? యాక్చువల్గా ఇది క్లైమాక్స్ అండి, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. నేను ఎంత కనెక్ట్ అయ్యానో సుస్వాగతానికి, అలాగే శుభాకాంక్షల సినిమాకి, ఆ క్లైమాక్స్లకి ఎంత కనెక్ట్ అయ్యానో ఈ సినిమా క్లైమాక్స్కి అంతే కనెక్ట్ అయ్యాను. చాలా పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నారు సార్ మేము. ఎస్, అంటే ఒక రకంగా నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నాను అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ని మనం చీట్ చేయలేము. ఎందుకంటే అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది ఒక ఫ్రైడే డిసైడ్ చేసేస్తుంది. ట్రూ ట్రూ. సో ఆ ఒక్క ఫ్రైడే కోసం నేను ఆడియన్స్ని చీట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. పైగా నేను ఇన్వెస్ట్ చేశాను ప్రొడ్యూసర్ని, సో నా డబ్బు వెనక్కి రాదేమో, ఏదో రకంగా మాయమాటలు చెప్పేసి నేను డిస్ట్రిబ్యూటర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎగ్జిబిటర్స్ని చీట్ చేయాలి, లేకపోతే ఆడియన్స్ని చీట్ చేసి నా థియేటర్కి రప్పించాలి అని అనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే నా మీద, నా సబ్జెక్ట్ మీద, నా మీద నేను ఎలా చేస్తాను అనే దాని మీద డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది. వాళ్ళు 2 months 3 months బ్యాకే నా సినిమాని బై చేశారు. ఆల్రెడీ నా బిజినెస్ అయిపోయింది. సో దట్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నాం, ప్రాఫిట్ ఆర్ లాస్ షేర్ చేసుకుంటున్నాం. సో దట్ ఇవాళ ఎగ్జాగరేటెడ్గా మాట్లాడి ఆడియన్స్ థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది నేను బిలీవ్ చేసిందే, నేను ఓపెన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. క్లైమాక్స్ గురించి చెప్తున్నట్టు క్లైమాక్స్ నాకు ఆ సినిమాలు అంత బాగా ప్యాషనేట్గా నచ్చి చేసిన సినిమా సార్ ఇది. సో అంటే థియేటర్ నుంచి కొన్ని సినిమాలు సార్ మన థియేటర్లో కూర్చున్నంతసేపు సరదాగా ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోతాం. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి, అవి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మనం కూర్చున్నంతసేపు నవ్విస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక గుడ్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తాం ఇంటి వరకు. తర్వాత కూడా వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి హాంటింగ్ ఫీల్ ఉంటుంది, దాని గురించి గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా సార్ ఇది. సుందరపాండ్యన్ స్పాకి వెళ్ళి మోడర్న్గా తయారయ్యి వచ్చాడు అన్నట్టు ఉంది ఇది. నేనే సార్ రాశాను. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.